నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి కంపోస్టింగ్. సో కంపోస్టింగ్ లో ఈ ఆర్గానిక్ వేస్ట్ ఆర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అన్నమాట. అంటే వుడ్ లేదా కిచెన్ వేస్ట్ లేదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సో తర్వాత అగ్రికల్చరల్ వేస్ట్, ఇలాంటి వాటన్నిటిని ఆర్గానిక్ వేస్ట్ ఆర్ బయో వేస్ట్ అని పిలుస్తాం అనమాట. మనము ఈ ఆర్గానిక్ వేస్ట్ ని మైక్రో ఆర్గానిజమ్స్ సహాయంతో డిజింటిగ్రేట్ విచ్చిత్తి చెందిస్తే మనకు చివరగా మిగిలిది ఆర్గానిక్ మాన్యూర్, సేంద్రియ ఎరువు వస్తుంది అనమాట. సో అవి ఈ కంపోస్టింగ్ ప్రాసెస్. ఆర్గానిక్ మాన్యూర్ అనేది చివరగా సేంద్రియ ఎరువు ఏర్పడుతుంది. సో ఆర్గానిక్ వేస్ట్ ని మైక్రో ఆర్గానిజం సమక్షంలో డిజింటిగ్రేట్ చెందిస్తే, విచ్చిత్తి చెందిస్తే ఆ ఆర్గానిక్ వేస్ట్ ని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్గానిక్ మాన్యూర్, సేంద్రియ ఎరువుగా మారుస్తాయి అన్నమాట ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ లో. ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది ఎయిదర్ ఏరోబిక్ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరగచ్చు, లేదా ఎనరోబిక్ ఆక్సిజన్ లేకుండా కూడా జరగచ్చు అనమాట. సో కంపోస్టింగ్ 2 టైప్స్, ఏరోబిక్ కంపోస్టింగ్ అండ్ ఎనరోబిక్ కంపోస్టింగ్. సో ఏరోబిక్ వచ్చేసి ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఎనరోబిక్ వచ్చేసి ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది, ఆక్సిజన్ లేకుండా ఎనరోబిక్ కంపోస్టింగ్ జరుగుతుంది. తర్వాత ఇది మాత్రము చాలా స్పీడ్ గా వేగంగా జరుగుతుంది ఏరోబిక్ కంపోస్టింగ్. ఎనరోబిక్ కంపోస్టింగ్ వచ్చేసి నిదానంగా జరుగుతుంది, స్లోగా జరుగుతుంది. ఏరోబిక్ కంపోస్టింగ్ వచ్చేసి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది, హై టెంపరేచర్ వద్ద జరుగుతుంది. ఇది మాత్రము లో టెంపరేచర్ వద్ద జరుగుతుంది, తక్కువ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. దీంట్లో బై ప్రోడక్ట్స్ వచ్చేసి ఏరోబిక్ కంపోస్టింగ్ లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ నీటి ఆవిరి, CO2 ప్లస్ H2O అనేవి ఇందులో వెలువడే వాయువులు. వేరే ఎనరోబిక్ కంపోస్టింగ్ లో వచ్చేసి మీథేన్ ప్లస్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువులు వెలువడతాయి. ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఏరోబిక్ కంపోస్టింగ్ లో వచ్చేసి ఆర్గానిక్ మాన్యూరు ప్లస్ హ్యూమస్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. మాన్యూరు ప్లస్ హ్యూమస్ ఎండ్ ప్రోడక్ట్స్. ఇందులో వచ్చేసి బయోగ్యాస్ ప్లస్ స్లర్రీ అంటే అందులో చివర మిగిలిపోయిన లిక్విడ్ ఫెర్టిలైజర్, ద్రవ ఎరువును మనము స్లర్రీ అని పిలుస్తాం అన్నమాట. ఇవి చివరగా మిగిలిపోతాయి అన్నమాట ఇందులో. సో ఏరోబిక్ కంపోస్టింగ్ అండ్ ఎనరోబిక్ కంపోస్టింగ్. ఏరోబిక్ కంపోస్టింగ్ వచ్చేసి ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఇది ఒకసారి మనము టేబుల్లో చూద్దాము. సో ఏరోబిక్ కంపోస్టింగ్ వచ్చేసి ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఎనరోబిక్ కంపోస్టింగ్ వచ్చేసి ఆక్సిజన్ లేని సమక్షంలో, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది. సో ఇది మాత్రము చాలా వేగంగా జరుగుతుంది ఏరోబిక్ కంపోస్టింగ్. ఎనరోబిక్ వచ్చేసి నెమ్మదిగా జరుగుతుంది. తర్వాత విడుదలయ్యే వాయువులు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండ్ నీటి ఆవిరి, వాటర్ వేపర్. ఇక్కడ మాత్రము మీథేన్ ప్లస్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈ గ్యాసెస్ వెలువడతాయి. ఉష్ణోగ్రత, దీనికి అధిక ఉష్ణోగ్రత అవసరం, 55 to 70 degrees సెంటీగ్రేడ్. వేరే ఎనరోబిక్ కంపోస్టింగ్ వచ్చేసి తక్కువ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎరువు ప్లస్ హ్యూమస్, ఆర్గానిక్ మెన్యూర్, కంపోస్ట్ ఎరువు ప్లస్ హ్యూమస్. ఇందులో వచ్చేసి బయోగ్యాస్ ప్లస్ స్లర్రీ అంటే చివర అందులో బయోగ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత చివర మిగిలిపోయే లిక్విడ్ ఫెర్టిలైజర్ ని, లిక్విడ్ ని స్లర్రీ అంటాం, అది ఎరువుగా వాడచ్చు. సో బయోగ్యాస్ అంటే బయోగ్యాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. బయోగ్యాస్ లో మీథేన్ 75 to 80% ఉంటుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 20 to 25% ఉంటుంది. సో వాట్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోగ్యాస్ అంటే మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. బయోగ్యాస్ వచ్చేసి మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రెండు ఉంటాయి. సో ఇది కంపోస్టింగ్ అంటే ఏరోబిక్ కంపోస్టింగ్ అండ్ ఎనరోబిక్ కంపోస్టింగ్, దాని యొక్క డిఫరెన్సెస్. ఏరోబిక్ కంపోస్టింగ్ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది, ఎనరోబిక్ కంపోస్టింగ్ మాత్రము ఆక్సిజన్ లేనికుండా జరుగుతుంది. ఇది ఏరోబిక్ వేగంగా జరుగుతుంది, ఎనరోబిక్ స్లోగా నిదానంగా జరుగుతుంది. ఇక్కడ దీనికి మాత్రం ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం, దీనికి తక్కువ ఉష్ణోగ్రత అవసరం. వెలువడే వాయువులు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి. ఇందులో మాత్రం మీథేన్ ప్లస్
హైడ్రోజన్ సల్ఫైడ్. ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి కంపోస్ట్ ఎరువు ప్లస్ హ్యూమస్. ఇందులో మాత్రము బయోగ్యాస్ ప్లస్ స్లర్రీ. స్లర్రీ అంటే అందులో చివరగా మిగిలిపోయిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్, ద్రవ ఎరువు. ఇది కంపోస్టింగ్ గురించి. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెథడ్ వచ్చేసి వర్మీ కంపోస్టింగ్. సో వర్మీ కంపోస్టింగ్ మాదిరిగా ఉంటుంది ఎవ్రీథింగ్. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి వానపాముల సమక్షంలో జరుగుతుంది అది. వర్మీ కంపోస్టింగ్. సో మైక్రో ఆర్గానిజమ్స్ సమక్షంలో ఆర్గానిక్ వేస్ట్ ను విచ్చిత్తి చెందించి దాని నుంచి కంపోస్ట్ ఎరువును తయారు చేయడము కంపోస్టింగ్. వేరాజ్ వర్మీ కంపోస్టింగ్ అంటే ఎర్త్ వామ్స్ సహాయంతో, వానపాముల సహాయంతో ఆర్గానిక్ వేస్ట్ ని డిజింటిగ్రేట్ చెందించి మనము వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తాం. తర్వాత కంపోస్టింగ్ తో పోలిస్తే ఈ వర్మీ కంపోస్టింగ్ అనేది చాలా వేగంగా జరుగుతుంది కంపోస్టింగ్ తో పోలిస్తే. నెక్స్ట్ వచ్చేసి ఈ వర్మీ కంపోస్ట్ లో ఈ పోషక విలువలు అనేవి కంపోస్ట్ ఎరువుతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. అన్ని ఎరువులలోనూ, అన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ లో లేదా సేంద్రియ ఆర్గానిక్ మాన్యూర్ లో ఎక్కువగా ఉండే ఎలిమెంట్స్ ఇవే అన్నమాట, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియము. సో ఈ వర్మీ కంపోస్ట్ ద్వారా వచ్చిన ఈ వర్మీ కంపోస్ట్ లో ఈ పోషక విలువలు అనేవి కంపోస్ట్ ఎరువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు డిఫరెన్సెస్ వెన్ కంపేర్డ్ టు కంపోస్టింగ్ అనమాట. సో మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. సో వర్మీ కంపోస్టింగ్ అంటే వానపాముల సహాయంతో ఆర్గానిక్ వేస్ట్ ని డిజింటిగ్రేట్ చేసి వర్మీ కంపోస్ట్ ని తయారు చేస్తాం. కంపోస్టింగ్ తో పోలిస్తే ఇది చాలా వేగంగా జరుగుతోంది. దీంట్లో ఈ వర్మీ కంపోస్ట్ లో కంపోస్ట్ తో పోలిస్తే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎన్పికే అనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. సో అది వర్మీ కంపోస్టింగ్.